10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది. కానీ పూల జడలో కాదు, బంగారు మెడలో కూడా కాదు. ఘాటి అనే పేరుతో బిడ్డలా మోసిన బాధతో కన్నీటి కత్తిగా రూపం దాల్చింది అనుష్క శెట్టి. తన కెరీర్ లో ఎప్పుడు చూడని రూపంతో తిరిగి వచ్చింది. ఈసారి ఆమె కవిత్వం కాదు, రక్తంతో రాసిన ప్రతీకారం. పాలిటిక్స్ ఉన్న పోలీసులు లేరు, ఈ ఘాటుల్లో రాజ్యం ఒకటే. పగ, పోరాటం, ప్రాణాలు విలువ లేదు, విలువ బాధకుంది. ట్రైలర్ లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనం అనుకుంటాం ఇది ఒక కమర్షియల్ మూవీ కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక అవమానం మీద ఆడిన బతుకుల విమర్శ. అనుష్క చేతిలో సికిల్, కళ్ళల్లో రక్తంలో వేదన, మాటల్లో నిశ్శబ్దమైన బలహీనత లేదు, పరాక్రమం ఉంది. ఒక్క డైలాగ్ చాలు గూస్ బాంబ్స్ కు. అడ్డొచ్చే వాళ్ళ నెత్తూరుతో కడిగేస్తాం. ఇలాంటి లైన్లు సినిమా లెవెన్లు ఒక స్టెప్ కాదు 4 స్టెప్పులు ఎత్తుకు లేపేస్తుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి స్పెషాలిటీ ఉమెన్ రోల్ ని సమాజంలో అణచివేతల మధ్య విద్రోహాన్ని చూపిస్తూ మలచడం. బాహుబలి తర్వాత అనుష్కకి ఇదే బెస్ట్ రోల్ అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన కెరీర్ లో ఘాటి అనేది డిస్రెస్పెక్టివ్ కి ఇచ్చిన సమాధానం. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఘాట్ లొకేషన్లు, అరుణోదయం లాంటి లైట్స్ ఎఫెక్ట్స్ అవి సినిమాల్లో నిజమైన భయాన్ని అందిస్తాయి. విక్రమ్ ప్రభు సపోర్టివ్ గా కనిపించిన ఎమోషనల్ స్టార్డమ్ పెంచేశాడు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనిపిస్తోంది. ఈ సినిమా కేవలం రివెంజ్ డ్రామా కాదు, ఓ మహిళను డెవిల్ గా మలచే సమాజం మీద ప్రక్షాళన. ఒక ప్రాసిక్యూటెడ్ బిడ్డని సమాజం ఎలా పీడిస్తుందో చూపించడమే కాకుండా ఆమె ఎలాగైతే తిరగబడుతుందో అది మన దేశంలోని వేలాది నారుల వేదనల ప్రతీకగా నిలుస్తుంది. డైలాగ్స్, వెపన్స్ ప్లస్ ఎమోషన్. ఒక డైలాగ్ ని బాడీ మీద ఘాటుగా కొట్టినట్టుంటుంది. సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టా ఉంటుందో చూద్దురు. కానీ ఇది కేవలం డైలాగ్ కాదు, ఓ ఎంటైర్ జెండర్ కి రిప్రజెంటేషన్. ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఘాటి అంటే ఒక రివెంజ్ కాదు, ఘాటి అంటే గర్వంగా తలెత్తే శక్తి, శిక్షా రూపం అని. ఈ ట్రైలర్ ఒక స్పార్క్ కాదు, ఇది కంప్లీట్ ఫైర్. ఇది అనుష్క ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, సినిమాని కల్చరల్ ఉత్సాహంగా చూసే వాళ్ళందరికీ. పుష్ప 2, కల్కి, సలార్ అన్ని ఒక వైపు, ఘాటి ఒక ప్రత్యేకమైన వైపు. కెమెరా కింద కాదు మనుషుల్లో విడుదలవుతున్న సినిమా ఇది. సెప్టెంబర్ 5 రిలీజ్. ఆ రోజు మనం థియేటర్ కి టికెట్ తీసుకువెళ్తాం కాదు, ఓ పోరాటం ముద్దు పెట్టుకునేలా వెళ్తాం. మీకు ఈ ట్రైలర్ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఫలితాన్ని కాదు, పవర్ ను ప్రూఫ్ చేసే సినిమా. అందుకే ఈసారి హీరో కాదు, ఆమె కథ మరియు హీరో.